నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బనకచెర్ల సహా కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. మరోవైపు గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కేబినెట్ మీటింగ్ ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన 18 కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న 327 నిర్ణయాలు, వాటి అమలుపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణం తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, స్పందన. కేబినెట్ సమావేశం దాదాపు గంటన్నర నుంచి 2 గంటల సమయం కావస్తుంది. ఎడతెరిపి లేకుండా కొనసాగుతుంది. చాలా అంశాలు గడిచిన 15 రోజుల క్రితం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. అప్పటికి ఇప్పటికీ కొన్ని మార్పులు చేర్పులతో ఈరోజు పలు ఎజెండాలతో కూడినటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. దీంట్లో మనం కొన్ని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం చాలా క్లియర్గా ఈ అంశం మీదనే ఎక్కువసేపు మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే హైకోర్టు వచ్చే నెల 31వ తేదీలోపు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పిన నేపథ్యంలో ఇక కేవలం 40-45 రోజులు మాత్రమే ఉంది కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశంలో, ఎందుకంటే ఇంకొక 15 రోజుల తర్వాత కేబినెట్ సమావేశం పెట్టవచ్చు, కానీ ఇప్పుడు ఈ 15 రోజులలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఇది స్థానిక సంస్థలకు సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు వడివడిగా జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. రేషన్ కార్డులు త్వరలోనే ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అంశం మీదనే చాలా క్లియర్ కట్ గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయం ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం మీద ఇప్పటికే అన్ని పార్టీలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది 42% రిజర్వేషన్ ఒకవేళ అమలైనా కాకపోయినా కూడా తమ పార్టీ నుంచి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో అవసరమైతే ఆ నిర్ణయానికైనా కట్టుబడి ఉందాము, ఎలక్షన్స్ కి అయితే పోవడం గ్యారంటీ అన్నటువంటి అంశం మీద చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంటున్నట్టయితే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతోంది. బనకచెర్ల ఇష్యూలో గడిచిన 1-2 నెలలుగా పొలిటికల్ హీట్ పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇష్యూ 2 రాష్ట్రాల నేతల మధ్య ఈ ఇష్యూకు దారితీస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబుకు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య కూడా ఇది వివాదానికరమైంది. ఈ 2 వైపులో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇరు రాష్ట్రాల సీఎంలను కూడా తప్పుపడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ముఖ్యంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. బనకచెర్ల ప్రాజెక్టుని అప్పనంగా ఆంధ్రప్రదేశ్ కు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి నిర్ణయం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నటువంటి విషయం మీద ఆయనకు అంటగడుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఇప్పటికే పలు సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు. ఢిల్లీకి వెళ్ళొచ్చారు, అక్కడ జలశక్తి మంత్రిని కలిశారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల్ని కలిసి వచ్చిన నేపథ్యంలో తమ తప్పే లేదు, ఇదంతా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్లనే ఏపీ అక్కడ బనకచెర్లను మేఘాల మీద కడుతోందని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ అంశం మీద కూడా ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్లాలి అనే అంశం మీద కూడా చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ అంశం మీద కూడా దీంట్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఒకవేళ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూలో, ఒకవేళ స్థానిక సంస్థలు ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ముందు పెట్టాలా, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు పెడితే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోక ఎక్కడేసిన గొంగడు అక్కడలే ఉన్నట్టుగా చెత్త ఎక్కడే
పూర్తి స్థాయిలో చెత్త మొత్తం రోడ్ల మీద ఉండి విషజ్వరాలు వస్తున్నాయన్నటువంటి ప్రచారం కూడా నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయలు కూడా తెప్పించుకోవాలి అన్నటువంటి ఆలోచన చేస్తుంది. కనుక సర్పంచ్ ఎన్నికలు పెట్టే ఆలోచన కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో ఏ అంశం మీద పెట్టాలి, ఒకవేళ పెడితే ఏ డేట్ పెట్టాలనే విషయం కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఏదైతే సవరణ ఉందో దానికి సంబంధించినటువంటి చట్టాన్ని సవరించడం, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది. ఎన్ని వేల మందికి ఇప్పుడు మొదటి దఫాగా ఇవ్వాలి, దాని తర్వాత మరోసారి ఎక్కడ ఏర్పాటు చేసి సభ మరోసారి ఎప్పుడు ఇవ్వాలి అని అడుగుతుంది. అయితే ఈ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి రేషన్ కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేబినెట్ లో ఖచ్చితంగా దీన్ని ఆమోదం పొందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విషయంలో ఇంతకుముందు కూడా మనం ఇది ట్రాఫిక్ కూడా మాట్లాడుకున్నాం. గోశాలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గోశాలకు ప్రత్యేకంగా కొన్ని ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఖచ్చితంగా ఈ ఆవులను పెంచాలి అనే విధంగా వాళ్ళని కొంచెం పోషకం సంబంధించిన విషయంలో కానీ వాటికి గోశాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా అది క్రెడిట్ కొట్టుకోవచ్చు అన్నటువంటి ఆలోచన కూడా చేస్తోంది. అదే సమయంలో రిజర్వేషన్ అంశం కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇట్లా చాలా అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 19 నెలల్లో దాదాపు 18 సార్ల కేబినెట్ సమావేశం పెట్టారు. అదేవిధంగా 327 నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కనుక ఈ వీటన్నిటి మీద ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది, ఏ అంశాల మీద మనం ఉండాలి, అనవసరమైనటువంటి దానిలో డబ్బు ఎక్కువ ఖర్చు చేసే వాటికి పోకుండా పాలనాపరంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అంశాల మీదనే మనం పోదాం అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కూడా కొంత నత్తనడక నడుస్తుంది. ఎవరి సోమవారం నాడు బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఎక్కువ మొత్తంలో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక కేవలం మండలంలో ఒక యూనిట్ని మాత్రమే బేస్ చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నారు. మిగతా ఉన్నటువంటి 10-15 ఊర్లు ఏదైతే ఉంటాయో మండలంలో అక్కడ ఎక్కడ కూడా కట్టడం లేదు, కనీసం లిస్టు కూడా రిలీజ్ చేయట్లేదు. ఈ ఇంపాక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఏ రకంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందుకెళ్లాలనుకుంటుంది? పార్టీ పరంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో చట్టబద్ధంగా ఇచ్చేందుకు ఏమైనా మార్గాలను అన్వేషిస్తున్నారనుకోవాలా కేబినెట్ లో? ఇది పెద్ద కొరకరాని కొయ్యగా మారింది శివ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా ఇష్యూ పెద్దగా మారదు. ఎందుకంటే జీవో ఇచ్చి ఎన్నికలోకి వెళ్ళాలా, చట్టబద్ధతతో దీన్ని తీసుకెళ్లాలా అన్నటువంటి దాని మీద ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే జీవో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పని, కానీ చట్టబద్ధత అనే అంశం మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఈ చట్టబద్ధత చేస్తే ఎవరు కూడా కోర్టుకు వెళ్ళినా కూడా కొట్టివేసే అవకాశం ఉంటుంది. కనుక అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, అదేవిధంగా ఇతర బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళు కావచ్చు, సాధారణ వ్యక్తులు కూడా అందరూ కోరుకుంటున్నది ఏంటంటే బీసీ వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా చట్టబద్ధత తీసుకొస్తే విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో పూర్తి స్థాయిలో బీసీ వ్యక్తులందరికీ, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, అదేవిధంగా రాజకీయంగా ఆస్పిరెంట్స్ ఉంటారో, వీళ్ళందరూ కూడా బీసీ చట్టబద్ధత చేయడం ద్వారా ఉపయోగపడుతుందని. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గవర్నర్ సంతకం అయిపోయింది, అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, మండలిలో తీర్మానం అయిపోయింది, కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక కేంద్రానికి పంపిస్తే కేంద్రం అక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉందో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం ద్వారా చట్టబద్ధత వస్తుంది. చట్టబద్ధత కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. ఇది కేవలం మా రాష్ట్ర పరిధిలో లేని అంశం. కనుక మేము మా వంతుగా మేము ప్రయత్నం చేశామన్నటువంటి విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తోంది. కానీ కేంద్రం మాత్రం అన్ని రకాల విషయాల్ని అన్వేషిస్తోంది, ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో 50% సంబంధించినటువంటి సీలింగ్ సంబంధించినటువంటి విషయం చూస్తోంది. అదేవిధంగా చాలా అంశాలను బేస్ చేసుకొని తీసుకుంటున్న నేపథ్యంలో దీని మీద ఫైనల్ కంక్లూజన్
కన్క్లూజన్ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇక జీవో విషయం మీద మాట్లాడుకుంటే మాత్రం సింపుల్ గా జీవో ఇవ్వడం ద్వారా ఎలక్షన్స్ కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎవరైనా కోర్టుకు వెళితే అది ఖచ్చితంగా మళ్ళీ కొట్టివేసే అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కనుక అలాంటి నిర్ణయం తీసుకొని పోతుందా అనేది కూడా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కవిత కూడా నిన్న దాకా ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ఈ మొత్తం అంశం మీద జీవో ఇచ్చినా సరిపోతుందని కొంతమంది వాదిస్తున్నారు. కనుక అటువైపే ఎక్కువగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కేబినెట్ లో కూడా అటువైపే నిర్ణయం తీసుకొని జీవో లాగా ఇచ్చి దీనికి సంబంధించి ఎలక్షన్స్ పోయే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. దీని ద్వారా 42% రిజర్వేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు శాంటిటీ ఉంటుంది, ఎంతవరకు నిలబడగలుగుతుంది జీవో ద్వారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.